ప్రైజ్ లార్డ్. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల 4వ మంగళవారం అనగా జూలై 23వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధనలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ప్రభులో ఆనందిద్దాం. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం, ఆంధ్ర లైలా కాలేజ్ లోపల మరి రమేష్ గుండే హాస్పిటల్ పక్కన మరి ఉంటున్న ఈ లైలా ఆడిటోరియంలో ఈ ఆరాధన జరుగుతుంది. అందరు కలిసి పాల్గొందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చాలా విధమైన పోరాటాలు కదా, ఎన్నో విషయాల్లో కృంగిపోయిన అనుభవాలు. కానీ ఈ రోజున మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రతి విషయంలో ప్రతి ఆరాధనలో బలపరుస్తున్నారు. మరి తిరిగి ఈ ఆరాధనలో కూడా మరి దేవుడు తన బలమైన వాక్కు ద్వారా, తన శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా మనలందరినీ కదిలించబోతున్నారు. ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించనై ఉన్నారు. నూతనమైన కృపను మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? లేదండి. మరి ఈ ఆరాధనలో ఎండిపోయిన జీవితాలను దేవుడు తిరిగి మరి చిగురించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు. ఒక నూతనమైన కృపలోనికి నడిపించనై ఉన్నారు. సిద్ధపడండి. మరి దైవ సేవకుడు నేను మరి విజయవాడ ప్రాంతానికి వస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టండి. ప్రభు ఉన్నతమైన కార్యాలను మరి మనందరి జీవితంలో చేస్తూ గొప్ప విడుదల మరి ఒక నూతనమైన అభిషేకం చేత మనల్ని నడిపించనై ఉన్నారు. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మనం అందరం నడిపించబడుతున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున మరి మనం అందరం కలిసి మరి ప్రభులో ఇలా ప్రత్యేకంగా ఆనందించడం, దేవుని మాటలు ధ్యానించడం నిజంగా ఎంతో సంతోషం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. దేవుని మాటలు చాలా శక్తివంతమైనవండి. ఆమేన్. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. మరి ఇంకా మరి ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుని మరి మాటలు ఎవరైతే వింటారో, అనగా దేవుడు ఏదైతే చేయమని అన్నారో, ఏవైతే వద్దన్నారో ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ కలిగి ఆయన మాటలను వింటూ ఆయనను ప్రేమించే వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ఆయన కరుణ ఎప్పటికి కూడా, ఆయన వాత్సల్యత, ఆయన కృప ఎప్పటికి కూడా ఉంటుందండి. ఎప్పటికంటే తరతరములు ఉంటుందని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, దేవుని ప్రేమించేవారు మరి ఊరికే నేను ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టము అని చెప్పడంతో పాటు ప్రతి పనిలో, ప్రతి క్రియలో, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో చాలా ఆయన ప్రేమించేవారు ఆయన ఏదైతే వద్దంటారో వాటిని వదిలిపెట్టి ఆయన చేయమన్న పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. దాని ద్వారా ప్రభు మహిమపరచబడుతూ ఉంటారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైకి ప్రేమిస్తున్నానని చెప్పి, పైకి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి, లేకపోతే నేను దేవుని నమ్ముకున్న కుమారునండి అని చెప్పి దేవుని మాటలకే దూరంగా ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధానానికి రారు, దేవుడు చేయమన్న పనిని చెయ్యరు, లేకపోతే దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళరు. అనేకమైన విషయాల్లో మరి ప్రవర్తన, వారి మాట తీరు, వారు ఉంటున్న విధానం చాలా అహిష్టకరంగా దేవునికి ఉంటూ ఉంటుంది కదా. అలా ఉండడానికి వీలు లేదండి. మనము మన తరతరాలు దీవించబడాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ ఎప్పటికీ ఎల్లప్పటికీ మరి పాటించే వారిగా, అనగా ఆయన మాటల్ని వింటూ ఎప్పుడు కూడా భయము భక్తి కలిగిన జీవితాలతో మరి ముందుకు సాగే వారిగా ఉండాలి. ఆమె అప్పుడు మనం దీవించబడతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారా లేదా? దేవుని మాటలు వినేవారు ఎప్పుడు దీవించబడతారు. దేవుని మందిరానికి, అనగా దేవుని సన్నిధానానికి చాలా మంది దూరంగా ఉంటారు. దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు.
కానీ పేరుకు చెప్పుకోవడానికి మాత్రం నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఉండడానికి వీల్లేదండి. చాలా భయము భక్తులతో మరి ప్రతి విషయంలో దేవుని మాటల్ని మనం వినేవారిగా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి ప్రతి విషయంలో ధైర్యంగా ఉండు. ప్రభు కార్యం మన జీవితంలో జరిగించబోతూ ఉంది. ఆమె ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున అందరం కలిసి మరి దేవుని సన్నిధానంలో ఉత్సాహించి సంతోషించి ఆయన నామాన్ని కొనియాడదాం. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుని ప్రేమించే వారిగా మనం ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నారేమో, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, లేకపోతే అనేకమైన విషయాలలో పోరాటాలలో ఇబ్బందుల ఇరుకులలో ఆగిపోయి ఉన్నారేమో. లేదండి, మనం ఎప్పుడు సాగిపోయే వారిగా ఉండాలి. ప్రత్యేకింపబడిన రోజున మరి దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆనందిద్దామా? ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా ప్రభా, ఇదిగోండి చాలా చక్కగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. నేను ప్రేమిస్తూ నీ మాటలు గాయకొని ఎప్పుడు కూడా మీ మాటల ప్రకారం మేము జీవించే వారిగా ఉంటే కృప చూపించండి అయ్యా. ఎవరైతే అయ్యా మీ మాటలు వింటారో వారు ప్రభా ఎప్పుడు కూడా తరతరాలు కూడా అయ్యా ఇదిగోండి మీ కరుణను ఎప్పుడు కూడా పొందుకుంటారని, మీ కరుణ ఎప్పుడు వారితో ఉంటుందని మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభా. మీ దయ ఎప్పుడు, మీ కరుణ ఎప్పుడు మాతో ఉండాలయ్యా. అయ్యా సహాయము చేయండి. మీ మాట వినకుండా మేము ఎప్పటికీ కూడా ప్రభా ఉండకుండా ప్రభా మీ సహాయం మాకు కావాలయ్యా. మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోని ప్రతి విషయంలో భయము భక్తి కలిగిన జీవితాలతో మేము ముందుకు సాగుతుంది కాక. మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, మా విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో ప్రతి దాంట్లో కూడా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా అయ్యా ఇదిగోండి మీ నామాన్ని మహిమపరిచే వారిగా మీ మాట వెంట కృప చూపించండి ప్రభా. మా ఆలోచనలు, మా నిర్ణయాలు కాదు, మా జీవితంలో మీ చిత్తం, మీ ఆలోచన, మీ నిర్ణయాలు మాత్రమే జరుగుట కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి సేవకుని, ప్రతి ఒక్క మినిస్ట్రీని, ప్రతి ఒక్క విశ్వాసుని, ప్రతి విశ్వాసురాలని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి ఒక్కరు అయ్యా ఐక్యముతో మీ నామాన్ని మహిమపరుష్ట కృప చూపించండి. ప్రతి విషయంలో అన్ని వేళలా అయ్యా ఇదిగోని రోక్షం కలిగి బ్రతుకు కృప చూపించండి. అందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని, కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.